సరిగ్గా ఒక 5 నెలల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఎండీ కమ్ సుప్రసిద్ధ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో వ్యాసం రాశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయిన రోజు అర్ధరాత్రి 3 గంటలకు వైఎస్ భారతికి ఫోన్ చేశారని, ఆ సమయంలో ఫోన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రత్యేకంగా నొక్కి వక్కానించారు. సాధారణంగా పైకి చదివేందుకు అవి కొన్ని పంక్తుల మాదిరి కల్పించవచ్చు, కానీ లోతుగా చదివితే అర్థం వేరే వస్తుంది. మరి ఇలాంటి రాతలను ఏమనాలి? రాసిన వ్యక్తిని ఏమనాలి? నాడు విచారణ అధికారుల ఎదుట అజయ్ కల్లం ఇదే చెప్పాడు అని వేమూరి రాధాకృష్ణ కవర్ చేస్తుండవచ్చు గాక, కానీ ఆ తర్వాత అజయ్ కల్లం తను అలా అనలేదని స్పష్టంగా చెప్పాడు. కానీ అదే విషయాన్ని ఆంధ్రజ్యోతి మళ్లీ ప్రచురించలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పాత్రికేయం అనేది ఎలా మారిపోయిందో చెప్పడానికి. ఈ రోజు కొత్త పలుకులో జగన్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అభిమానమా, ఉన్మాదమా అని వేమూరి రాధాకృష్ణ పెద్ద వ్యాసం రాశాడు. అందుకు వేసిన కార్టూన్ కూడా ఆంధ్రజ్యోతి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిలకు సునీత ప్రస్తుతం చంద్రబాబు ప్రోద్బలంతో కుట్రలు చేస్తున్నారు. అది వారి కుటుంబ సమస్య. ఇదే తారకరత్న గుండెపోటుకు గురై కన్ను మూస్తే నందమూరి కుటుంబం ఏ స్థాయిలో ఓన్ చేసుకుంది? చివరికి దశదిన కర్మలోనూ రకరకాల వార్తలు వినిపించాయి కదా. మరి వాటి గురించి ఆర్కే ఏనాడు ఎందుకు రాయడు? మొన్నటికి మొన్న నందమూరి తారక రామారావు వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదం సంగతేంటి? దాని గురించి రాధాకృష్ణ ఎందుకు రాయడు? అసలు తన పత్రికలోనే రాధాకృష్ణ బాలకృష్ణ మీద మొన్నటిదాకా నిషేధం విధించాడు కదా, అక్కడి దాకా ఎందుకు? సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతిని ఓ సెక్షన్ మీడియా ఏ విధంగా వేధిస్తుందో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. సీనియర్ ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఎటువంటి కార్టూన్స్ ఈనాడులో వేశారో, లక్ష్మీ పార్వతి గురించి ఎలాంటి రాతలు రాశారో ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఆంధ్రజ్యోతి కూడా తక్కువ తినలేదు. మరి అలాంటి పనులకు పాల్పడిన వారు నీతులు చెప్పొచ్చా? ఇదే షర్మిల గతంలో తన అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే రాధాకృష్ణ ఏ స్థాయిలో కవరేజ్ ఇచ్చాడో అందరికీ తెలుసు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య గ్యాప్ ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ప్రత్యర్థి కాబట్టి ఆ కోణంలో రాధాకృష్ణ రాసుకొస్తున్నాడు. అంతే తప్ప షర్మిల విషయంలో ఏదో పాత్రికేయ కోణంలో కాదు. ఇదే షర్మిలపై గతంలో ఇదే ఆంధ్రజ్యోతి దారుణ వార్తలు రాయలేదా? ఆ వార్తలను షర్మిల ఖండించలేదా? అవేం చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు కదా. జగన్ కు షర్మిల, సునీతకు వ్యతిరేకం కాదు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి వీరెవరితోనూ మాకు శత్రుత్వం లేదు. కానీ పాత్రికేయ ముసుగులో అవసరాలకు అనుగుణంగా రాతలు రాయడాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అభిమానుల వ్యవహార శైలి తారాస్థాయి దాటిందని, ఇది ఉన్మాద చర్య అని వాపోయిన రాధాకృష్ణ టీడీపీ నాయకులు చేస్తున్న దాని గురించి ఎందుకు మాట్లాడు? టీడీపీ నాయకులు కూడా సోషల్ మీడియాలో వైఎస్ భారతి, వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ ఎలాంటి పోస్టులు పెడుతున్నారో రాధాకృష్ణకు తెలుసా? పోనీ తెలిసినా కూడా నటిస్తున్నాడా? ఆ లెక్కన రాధాకృష్ణ సూత్రీకరణ ప్రకారం ఆ పోస్టులు అన్నిటికీ చంద్రబాబు నాయుడే బాధ్యులు కావాలి. ఒకవేళ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థల బాధ్యతను కూడా రాధాకృష్ణ మీద వేసుకోవడం ఏంటో అర్థం కాని విషయం. జార్ఖండ్ ముఖ్యమంత్రి, మరో ముఖ్యమంత్రి విషయాన్ని ఉదాహరణగా చెప్పిన రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పాల్పడిన స్కిల్ కేసు ఎందుకు గుర్తుకు రాదు? ఈ వార్త మొదటి చెప్పినట్టు పాత్రికేయం అనేది న్యూట్రల్ గా ఉండాలి. ఏ వర్గానికి కూడా కొమ్ము కాసినట్టు ఉండకూడదు. అలా కొమ్ము కాస్తూ ఎదుటి వారి మీద బట్ట కాల్చి వేస్తామంటేనే అసలు సమస్య.